హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిష్ లాయర్కి ఫోన్ చేసి నాకు సత్యకి విడాకులు కావాలి, వెంటనే విడాకులు ఇప్పించండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో సత్య ఆ రూమ్లోకి వస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు, విడాకుల కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం నాకు విడాకులు వెంటనే కావాలి, నాకు సత్యకి విడాకులు వెంటనే ఇప్పించేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ మాత్రం 2 నెలలు ఆగాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం 2 నెలల 2 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాము, ఈ ఇంట్లో ఇద్దరం ఒకే గదిలో ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నాము, మాకు ఎలాగైనా సరే త్వరగా విడాకులు ఇప్పించేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం ఎలాగైనా సరే మేము ఈ ఒక్కింట్లో ఉండలేకపోతున్నాము, మా ఇద్దరికి త్వరగా విడాకులు ఇప్పించేస్తే ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతాము అని, అలాగే ఎవరి సంతోషం వాళ్ళు చూసుకుంటాము కదా, మాకు త్వరగా విడాకులు ఇప్పించేసేయండి, లేదంటే నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అటువైపుకు తిరిగి అక్కడ ఉన్న సత్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ క్రిష్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి క్రిష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇప్పటికిప్పుడే విడాకులు అంటున్నావు ఏంటి అనుకొని క్రిష్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం సత్యని చూసి ఏమైతే అదే అవుతుంది అని చెప్పేసి సత్య వైపుకు చూస్తూ ఉండిపోతుంది.